నెక్స్ట్ ఇది థర్డ్ లెసన్కి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టము ఎందుకని? అంటే మనకు నీటిలో చూస్తున్నటువంటి చేప చూసినట్టయితే అది మనకు రెండు ఉన్నాయన్నమాట. అది మనకు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది చూడడానికి, కానీ అది ఉండడమేమో ఇక్కడ ఉంటుంది, కానీ దగ్గరగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకు? మనకు నీటిలో వక్రీభవనం, కాంతి వక్రీభవనం అనేది ఆ విధంగా మనకు ఆల్రెడీ చూసుకున్నాం కదా. ఒక గాజు దాంట్లో కింద నాణ్యం వేస్తాము, మామూలుగా కనిపిస్తుంది. అదే నీళ్ళు వేసినప్పుడు నాణ్యం ప్రతిబింబం ఇక్కడ కనిపిస్తుంది. సో అదే విధంగా చాప్ ఇక్కడ ఉంటుంది, కానీ ఉండడమేమో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉండడం ఇక్కడ ఉంటుంది, కనిపించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్స్ వై మనం గన్నుతో కాల్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ఇక్కడ వరకు జరగాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, కొంచెం స్పీడ్ తగ్గుతుంది అనమాట. ఓకే, లేకపోతే మనం ఇక్కడికి గురి పెట్టుకొని ఏమన్నా వేయడము అలా జరుగుతుంది. స్పీడ్ కూడా చూసినట్టయితే నార్మల్ గాలిలో స్పీడ్ ఎక్కువగా వస్తుంది, నీటిలో వచ్చే కొద్దీ స్పీడ్ తగ్గిపోతుంది. సో దట్స్ వై కాల్చడం అనేది కొంచెం కష్టం అనమాట. శూన్యంలో కాంతి వడి 3 lakhs km/s, వజ్రంలో కాంతి వడి 1,24,000. అయితే వజ్రం యొక్క వక్రీభవన గుణకం కనుక్కోనండి. ఓకే, వక్రీభవన గుణకం అంటే ఏంటి? స్మాల్ n ఈక్వల్ టు, ఓకే, మనం ఆల్రెడీ పైన చూసుకున్నాం కదా, n = c/v. శూన్యంలో కాంతి వడి ఇచ్చినటువంటి యానకం యొక్క కాంతి వడి. ఓకేనా, వజ్రం ఇచ్చారు ఇక్కడ. సో వజ్రంది శూన్యం ఎంత? 3 lakhs. ఇది మనకు వజ్రంలో కాంతి వడి 1,24,000. 0 0 0 0 క్యాన్సల్, 124 మిగిలింది కింద. 2తో 2 6 2 2 2 150 2 31 2 75 75 31తో డివైడెడ్ బై చేస్తే 31 2 62 3 ఉంటుంది, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 0. 31 4 4 1 4 4 3 12 124. నెక్స్ట్ ఇక్కడ 6 ఒకటే ఉంటుంది. సో ఇక్కడ మనకు 31 1 ఎంత అవుతుంది? 31. 31 2 4 కదా, 62 అవుతుంది కాబట్టి. సో 1 చూసుకుంటే ఇది ఇక్కడ ఎంత ఉంది? 2 వస్తుంది. 10లో 1 పోతే 9, 2 9. సో మళ్ళీ మనకు 0 పెట్టుకుంటాం. సో 9 31 9 పోతుంది. సో ఇంకా మనకు రిపీట్ అవుతానే ఉంటుంది. సో ఏం చేస్తాము? 2.419 ఏం చేస్తామంటే తగ్గించి రాస్తే కనుక 2.45 అనేది మనకు 2.4219 ఉంది కదా. సో 9 తీసేసి ఒకదాన్ని ఇక్కడ ప్లస్ చేసుకుంటాం. సో అట్లా మనకు 2.42 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాయింట్లు అనేటివి ఆల్రెడీ మనకు మ్యాథ్స్లో చూసుకున్నామండి. ఒక 2 parts వరకే తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పక్కన ఏది ఉందో చూసుకుంటాం. ఈ పక్క 9 ఉంది కాబట్టి ఒకటి ప్లస్ చేస్తాం, 5 కన్నా పైన ఉంటే ఒకటి ప్లస్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఒకటి ప్లస్ చేస్తే 2.42 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది. నెక్స్ట్, నీటి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకం 9/8 అంట. గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత? మనం ఆల్రెడీ చూసాం కదా, n(1) అని, n(1) అని. సో ఇదంతా మనకి నీటి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకం. సపోజ్ ఇక్కడ మనకు n(1) అనుకుంటే ఒకటో యానకం కూడా రెండవ యానకంది 9/8 అనుకుంటే, నెక్స్ట్ గాజు పరంగా నీళ్ళు అంట 1 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2 1 అవుతుంది. ఇది n1 n2 అనుకుంటే అంత కూడా అవసరం లేదు మీకు. n(1) = 9/8 అయినప్పుడు 1(21) ఎంత? రివర్స్ అవుతుంది, 8/9 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8/9. ఓకే, అదే చెప్పాం సాపేక్ష వక్రీభవన గుణకం అని. అంటే ఒక యానకం మొదటి యానకం దృష్ట్యా రెండవ యానకం అని, లేదంటే ఓకే రెండవ యానకం దృష్ట్యా మొదటి యానకం ఎంత అని. అప్పుడు మనకి ఇలా ఈ విధంగా ఫార్ములాస్ అనేటివి తీసుకుంటాం. n1/n2, ఇదైతే మనకు n2/n1. లేదంటే ఇది ఇచ్చేసి ఇది కనుక్కోమన్నారు అనుకోండి, n12 = 1/n21 అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్, అది ఆల్రెడీ లెసన్లో చెప్పాను, చూసుకోవచ్చు. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం 42 అంట. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం ఎందులో అని చెప్పి అర్థం అంటే ఇక్కడ గాలిలో అండి. అయినా బెంజీన్ యొక్క వక్రీభవన గుణకము ఎంత? ఇది మనకు స్నెల్ నియమం ప్రకారం చేయాలి. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం చూసినట్టయితే మనకు సందిగ్ధ కోణం అంటే ఏంటి? sin c అనమాట. sin cనే మనం ఏం రాసుకోవచ్చు? sin i/sin r అని కూడా రాయొచ్చండి. sin i/sin r మనకు sin c అవుతుంది, సందిగ్ధ కోణం అనేది అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్నెల్ నియమం ఏంటవుతుంది? sin i/sin r = n2/n1. sin
n1 ఈక్వల్ టు n2 సైన్ ఆర్. ఓకే, n1 సైన్, అలా కాకుండా డైరెక్ట్ అయినా వేయచ్చు. సైన్ i/సైన్ ఆర్ బదులు సైన్ సి ఈక్వల్ టు n2/n1. సైన్ సి ఎంత? సైన్ 42 ఈక్వల్ టు n2 అంటే ఏంటంటే గాలి తీసుకోవాలి ఇక్కడ. n1 అంటే బెంజీన్. ఓకే, బెంజీన్ గాలి. ఇక్కడ మనకు చూసినట్టయితే డయాగ్రాము సందిగ్ధ కోణం అంటే ఇది, అంటే ఇది మనకు ఎప్పుడైతే ఇలాగ మనకు ప్యారల్గా వెళ్తుందో అది 42 డిగ్రీస్ అనమాట. ఇక్కడ ఏముంటుంది? ఆర్లో 90 డిగ్రీస్ ఉన్నట్టు, అంటే ఐ అనేది మనకు 42 ఉంటే ఆర్ అనేది 90 ఉన్నట్టు అనమాట. సో సైన్ i/సైన్ ఆర్ ఈక్వల్ టు n2/n1. ఇక్కడ గాలి కాబట్టి గాలి యొక్క వక్రీభవన గుణకం 1 అవుతుంది. బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం మనకు తెలియదు, ఇంకా చూద్దాము. సైన్ ఐ ఏమవుతుందంటే 42, అంటే ఇక్కడ అకార్డింగ్ టు ప్రాబ్లం చూడండి 42 డిగ్రీస్. మనకు ఆర్ ఎంత ఉంది? సైన్ 90లో ఉంది. ఈక్వల్ టు n2 అంటే 1/n1. n2 అంటే మనకు గాలి యొక్క వక్రీభవన గుణకం తెలుసు 1 అని చెప్పి అప్రాక్సిమేట్గా 1 తీసుకుంటాం. 1.00 సంథింగ్ ఉంటుంది, అప్రాక్సిమేట్గా 1 తీసుకుంటాం. బెంజీన్ది తెలుసు కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, బెంజీన్దే కదా కనుక్కోమన్నారు. సో సైన్ 42/సైన్ 90, సైన్ 90 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఓకే, సో ఇదంతా 1 అవుతుంది. సైన్ 42 ఈక్వల్ టు 1/n1. ఇక్కడ మనకు ఏమవుతుంది? n1 ఈక్వల్ టు 1/సైన్ 42 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు సైన్ 42 వాల్యూ 1/0.66, సైన్ 42 వాల్యూ ఎంత? 0.66. 1 ఉంది కాబట్టి 1 అనేది వేసాం. సో n ఈక్వల్ టు 1.51 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది 1.51. ఓకే, ఇది మనం ఏం తీసుకున్నామంటే స్నెల్ నియమం ప్రకారం తీసుకున్నాం. సైన్ i/సైన్ ఆర్ ఈక్వల్ టు n2/n1 అని చెప్పి తీసుకున్నామండి. సో ఇక్కడ మనకు ఇదంతా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ ఐ అంటే ఏంటంటే పతనం చెందేటువంటిది, పరావర్తనం చెందేది. ఈ విధంగా ఇది పరావర్తనం చెందేది అనమాట. ఇది ఆర్, ఇదైతే ఐ అవుతుంది. ఇది ఆల్రెడీ సందిగ్ధ కోణం అని ఇచ్చారు కాబట్టే మనము సందిగ్ధ కోణం అంటే ఏమవుతుంది? ఇది 42తో పతనం చెంది పరావర్తనం అనేది ప్యారలల్గా అవుతుంది కదా, దానికి సమాంతరంగా కలిసిపోతుంది. దట్స్ వై మనకి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.